గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కామిక్ వీడియోలోకి. అండ్ ఇదైతే ఎపిసోడ్ 2 అనమాట. అండ్ 1 ఎవరైతే చూడలేదో వాళ్ళకైతే చెప్తున్నాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి. ఇంకా లింక్ అయితే కామెంట్ సెక్షన్ లోనే, ఇంకా వాటితో పాటు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోలో అయితే డెడ్పూల్ వర్సెస్ కార్నేజ్ ఎడిషన్ 4 అయితే క్లియర్ కట్ గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. మరి ఎడిషన్ 1, 2, 3 తెలియకుండా 4 ఎలా బ్రో చెప్తావు, మాకు స్టోరీ అర్థం కాదు కదా అంటే మీకైతే ఆ స్టోరీని షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెక్ట్ గా వినేయండి. అండ్ ఇదైతే చూసేది కాదు వినేది కాబట్టి పిన్ టు పిన్ వినండి, తప్పకుండా మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే ఎటువంటి క్రైమ్స్ జరగక డెడ్పూల్ అయితే టీవీ చూస్తూ ఇంట్లో అయితే రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇంకా ఒక న్యూస్ లో అయితే డెడ్పూల్ కి తెలుస్తుంది, ఒక రెడ్ కలర్ క్రియేచర్ బ్యాంక్ వెళ్ళి అక్కడ ఉన్న మనుషుల్ని చంపేస్తుందని చెప్పేసి డెడ్పూల్ కి అయితే న్యూస్ తెలుస్తుంది. ఇంకా డెడ్పూల్ ఒకసారిగా షాక్ అవుతాడు. అదేంటి నేనుండే సిటీలో వాడేవాడు చేస్తే రాబరీ నేనే కదా చెయ్యాలని చెప్పేసి డెడ్పూల్ స్పీడ్ గా సూట్ వేసుకుని ఆ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ ఇంకా పోలీసుల మాటలు వినకుండా డెడ్పూల్ అయితే ఆ బ్యాంక్ లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా డెడ్పూల్ ఎంటర్ అయిన 2 సెకండ్లకి కార్నేజ్ అయితే డెడ్పూల్ ని పీసులుగా అయితే చేసేసి ఒక పక్కన అయితే పడేస్తాడు. ఇంకా డెడ్పూల్ కి ఒక్క ముక్క అర్థం కాదు, అసలు ఏమైందిరా బాబు అని రీకాల్ చేసుకున్నప్పటికీ కేవలం కార్నేజ్ 2 సెకండ్లోనే డెడ్పూల్ ని ముక్కలుగా చేసి పక్కన అయితే పడేస్తాడు. ఇంకా ఈ విధంగా కార్నేజ్ ఇంకా డెడ్పూల్ ఎదురు ఎనిమీస్ గా అయితే మారుతారు. ఇంకా ఈ 3 ఎడిషన్స్ లో 1, 2 కాదు, ఓవరాల్ గా 22 సార్లు అయితే కార్నేజ్ అయితే డెడ్పూల్ ని ముక్కలుగా అయితే చేసేస్తాడు. అండ్ ప్రెసెంట్ ఎడిషన్ 4 లోకి వస్తే ఒక హైవే మీద డెడ్పూల్ కి ఇంకా కార్నేజ్ కి గొడవ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ ఫైట్ లో కూడా డెడ్పూల్ అయితే ఓడిపోతాడు. ఇంకా మాటల్లో కార్నేజ్ అయితే నెక్స్ట్ నేను మెర్క్యూరీ టీమ్ ని చంపడానికి వెళ్తాను, దమ్ముంటే నేను ఆపు అనేది చెప్తుంది. అండ్ అక్కడున్న వ్యక్తిని మెర్క్యూరీ ఎక్కడుంది అనేది అడుగుతాడు. ఇంకా అక్కడున్న వ్యక్తి ఆన్సర్ గా, ఓరు బాబు నువ్వు ఎలా బతుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు, నీకు మెర్క్యూరీ కావాలంటే వెళ్ళి సైన్స్ ల్యాబ్ లో ఉంటుంది, వెళ్ళి తీసుకుని అయితే ఆన్సర్ అయితే చెప్తాడు. అయితే మరో పక్కన కార్నేజ్ అయితే ఒక కార్ లో ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా వెళ్లే దారిలోనే ఎలాగోకలా మెర్క్యూరీ టీం వాళ్ళని చంపేయాలని చెప్పి మన కార్నేజ్ అయితే ప్లాన్ వేసుకుంటాడు. అయినా ఇవన్నీ చెప్పాను కానీ ఈ మెర్క్యూరీ టీం ఎవరో చెప్పలే కదా. అండ్ ఈ మెర్క్యూరీ టీం అయితే సింబియోటిక్ వెపన్ టీం అనమాట. అండ్ వీళ్ళతో సింబియోట్స్ ని పట్టుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళల్లో ఒక డాగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ 4 సింబియోట్స్ ఏవి అంటే ఒక లేడీ సింబియోట్ అగోని, ఇంకా లాషర్, ఇంకా వాటితో పాటు పేజ్. అండ్ పేరుకి తగ్గట్టే అన్ని కామిక్ పేజెస్ లో లేదనుకోండి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రియోట్. అండ్ రియోట్ ని మనం వినబోన్ మూవీలో కూడా చూసాం. అండ్ మెర్క్యూరీ టీం ని చంపేసిన తర్వాత మన డాగ్ అయితే అక్కడి నుంచి తప్పించుకుని అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మెర్క్యూరీ టీం పట్టుకున్న 4 సింబియోట్స్ అయితే మన కార్నేజ్ అయితే విడిపించేస్తాడు. ఇంకా కార్నేజ్ తప్పించిన 4 సింబియోట్స్ కి మన కార్నేజ్ చేసే పని అయితే నచ్చదు. అండ్ అందువల్ల ఆ డాగ్ లోపలికి ఈ 4 సింబియోట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా మన మెర్క్యూరీ టీం ని వెతుకుంటూ వచ్చిన మన డెడ్పూల్ ని మళ్ళీ ముక్కలుగా అయితే కార్నేజ్ అయితే చంపేస్తాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే మన డాగ్ దగ్గర ఉన్న 4 సింబియోట్స్ అనేవి వచ్చి మన డెడ్పూల్ తోనైతే బాండ్ అవుతాయి. అయితే ఈ 4 కామిక్స్ లో ఇదే హైలైట్ సీన్ అనుకోండి. అండ్ నెక్స్ట్ వస్తే ఆ సింబియోటిక్ సంబంధించిన హైర్ బ్రెయిన్ యూస్ చేసి కార్నేజ్ ఎక్కడ ఉన్నాడో మన డెడ్పూల్ అయితే కనిపెడతాడు. ఇంకా ఆ తర్వాత మన కార్నేజ్ ఇంకా ఫ్రాన్సిస్ అయితే వాళ్ళు చిన్నప్పుడు ఉన్న మెంటల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా వెళ్లి చిన్నప్పుడంతా బాధ పెట్టిన ఆ ప్రొఫెసర్ ని అయితే చంపేస్తారనమాట. ఇంకా ముందైతే ఒక కార్ లో ఉన్న ఫ్యామిలీని అయితే కిడ్నాప్ చేస్తారు కదా. అండ్ వాళ్ళనైతే తినేద్దాం అనే లోపే మన డెడ్పూల్ అయితే మన కార్నేజ్ అయితే షూట్ చేస్తాడు. అసలు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని చూసే లోపే మన ఎదురుగా ఆ డాగ్ అయితే మన డెడ్పూల్ అయితే పంపిస్తాడు. ఇంకా సింబియోటిక్ డాగ్ కి ఇంకా మన కార్నేజ్ కి అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది అనుకోండి. ఇంకా నెక్స్ట్ వస్తే కార్నేజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే ఆ సింబియోటిక్ డాగ్ ని షూట్ చేయబోయి మన కార్నేజ్ అయితే షూట్ చేస్తుంది. ఇంకా మన కార్నేజ్ అయితే అటాక్ చేసే ముందు కొంచెం చూసుకుని అటాక్ చేయని చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు, మేమెక్కడ చనిపోతామని చెప్పేసి. ఇంకా సింబియోటిక్ డాగ్ అయితే కార్నేజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీదకి అటాక్ చేద్దామని లోపే తన లేజర్ బీమ్స్ తో అయితే ఆ సింబియోటిక్ డాగ్ అయితే నేల మీద పడేలా చేస్తుంది. ఇంకా ఈ గ్యాప్ లోనే మన డెడ్పూల్ అయితే కార్నేజ్ లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడైతే పడుకుని ఉంటాడు. ఇంకా చూసిన కార్నేజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే నేనే చంపేసాను ఏమో అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ మన కార్నేజ్ అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, వీడు ఖచ్చితంగా డెడ్పూల్ గడే ఇలా రూపం మార్చుకున్నాడు, మాయలు మారాటియోడు అని చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అదంతా వినకుండా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇలా చేసినందుకు మన డెడ్పూల్ మీద కోపం కార్నేజ్ కి రెట్టింపు అవుతుంది. ఇక ఏదైతే అయింది ఇక చావో రేవో అని మన డెడ్పూల్ ఇంకా కార్నేజ్ ఇద్దరు ఫైట్ చేసుకునే ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన డెడ్పూల్ పొట్టను అయితే మన కార్నేజ్ అయితే చీల్ చేస్తాడు. అండ్ ఇక్కడ విడ్డోరం ఏంటి తెలుసా, ఆ పేగులతో కూడా మన డెడ్పూల్ అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే డెడ్పూల్ కొట్టే దెబ్బలకి మన కార్నేజ్ అయితే డెడ్పూల్ రకరకాలుగా కనపడుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వస్తే మన డెడ్పూల్ అయితే మన కార్నేజ్ వదిలేసి ఎలగోకలా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చంపేయాలని చెప్పేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే చంపేస్తాడు. ఇంకా మన కార్నేజ్ అయితే మన డెడ్పూల్ ని వెతుకుతూనే ఉంటాడు, అసలు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి. అయితే ఇందాక చెప్పినట్టు ఈ గ్యాప్ లోనే మన డెడ్పూల్ అయితే కార్నేజ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే చంపేస్తాడు. అండ్ మన డెడ్పూల్ ని వెతుక్కుంటూ వచ్చిన కార్నేజ్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డెత్ బాడీని చూసి అసలు తట్టుకోలేడు. ఇంకా మన కార్నేజ్ ని మన డెడ్పూల్ కేవలం ఒక సింగిల్ పంచ్ తో అయితే నాక్ చేసేస్తాడు. ఇంకా తర్వాత రోజు వచ్చిన పోలీసులు ఇంకా వాటితో పాటు మిగతా వాళ్ళైతే ఆ
కార్నిజ్ ని పట్టుకుని ఒక సెలార్ లోనైతే బంధించేస్తాడు. ఇంకా ఆ సెలార్ లో నుంచి ఆ కార్నిజ్ అయితే ఎప్పటికీ తప్పించుకోలేనంత కట్టుదిట్టంగా ఆ సెలార్ అయితే తయారు చేస్తారు. ఇంకా అదే టైంకి వేరే దగ్గర మన డెడ్ పూల్ లోపల ఉన్న 4 సింబియోట్స్ అనేవి ఆ డాగ్ అయితే ఇచ్చేసి అక్కడ నుంచి అయితే డెడ్ పూల్ అయితే వెళ్ళిపోతాడు. అండ్ ఈ విధంగా ఈ 4 కామిక్స్ కి ఒక బెస్ట్ హ్యాపీ ఎండింగ్ దొరికిందని నేనైతే అనుకుంటాను. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే కదా ఫ్యూచర్ లో కొత్త వీడియోస్ అనేవి మీకోసం చేస్తూ ఉంటాను. ఇంకా దాంతో పాటు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరో విషయం, అండ్ దీనికి పార్ట్ 3 అయితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే అయితే సుపీరియర్ ఐరన్ మ్యాన్ కి సంబంధించిన ఒక కామిక్ బుక్ అయితే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆ కామిక్ కోసం మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అప్పుడే కదా ఆ వీడియో చేయలేదో నాకు క్లారిటీ వస్తుంది.